58వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలలో సందర్భంగా కృష్ణా జిల్లా గ్రంథాలయ సంస్థ ఆధ్వర్యంలో జగ్గైపేట గ్రేడ్ 1 గ్రంథాలయం 14వ తేదీ నుండి 20వ తేదీ వరకు నిర్వహించిన వివిధ కార్యక్రమాల ముగింపు సభలో పాల్గొన్న ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య, ఎన్టీఆర్ జిల్లా జగ్గైపేట నియోజకవర్గం ఎన్టీఆర్ జిల్లా టుడే టీవీ స్టాఫ్ రిపోర్టర్ చేని రాంబాబు. జగ్గైపేట పట్టణంలోని ఈరోజు 58వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల సందర్భంగా కృష్ణా జిల్లా గ్రంథాలయ సంస్థ ఆధ్వర్యంలో జగ్గైపేట గ్రేడ్ 1 గ్రంథాలయంలో 14వ తేదీ నుండి 20వ తేదీ వరకు నిర్వహించిన వివిధ కార్యక్రమాల ముగింపు సభ ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జగ్గైపేట శాసనసభ్యులు శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య, విశిష్ట అతిథిగా జగ్గైపేట మున్సిపాలిటీ చైర్మన్ రంగాపురం రాఘవేంద్ర, ఆత్మీయ అతిథిగా 10వ వార్డు కౌన్సిలర్ కన్నెబోయిన రామలక్ష్మి, సభాధ్యక్షులుగా సంస్కృత ఉపన్యాసకులు లక్ష్మ కళాశాల డాక్టర్ వడ్డేపల్లి శ్రీనివాసరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య మాట్లాడుతూ, గ్రంథాలయాలు మానవాళి జ్ఞానోద్ధరణకు ఆధార స్తంభాలు. పిల్లలు పాఠ్యపుస్తకాలకే పరిమితం కాకుండా చిన్నప్పటి నుంచే గ్రంథాలయాలను సందర్శించి పుస్తక పఠనాన్ని అలవాటు చేసుకోవాలి. ఇది విజ్ఞానాన్ని పెంచి వ్యక్తిత్వ వికాసానికి దోహదపడుతుందని పేర్కొన్నారు. మున్సిపల్ చైర్మన్ రంగాపురం రాఘవేంద్ర తమ సందేశంలో చిన్న వయసు నుంచే మొబైల్ ఫోన్కు దూరంగా ఉండి గ్రంథాలయాల్లో పుస్తకాలు చదవడం ద్వారా పిల్లలు తెలివితేటలు, ఆలోచన శక్తి పెంపొందించుకుంటారు అని సూచించారు. కౌన్సిలర్ కన్నెబోయిన రామలక్ష్మి గ్రంథాలయాల ప్రాముఖ్యతను వివరించి అవి సమాజ అభివృద్ధికి ఎంతగానో ఉపయోగపడతాయని తెలిపారు. గ్రంథాలయ అభివృద్ధి కోసం కృషి చేస్తున్న గ్రంథాలయ అధికారి షేక్ మస్తానా వలీకి సభలో అభినందనలు తెలిపారు. గ్రంథాలయాల పురోగతికి అవసరమైన సెస్ వసూళ్లను సమర్థంగా చేపట్టేందుకు చర్యలు తీసుకుంటామని అధికారులు అన్నారు. గత వారం రోజులుగా వివిధ పాఠశాలల్లో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలలో విజేతలకు ఈ సందర్భంగా వ్యాపారవేత్త కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, మహాత్మా గాంధీ కావచ్చు, అందరూ కూడా పుస్తక పఠనం మీద బాగా అలవాటు కాబట్టి వాళ్ళకి ఎవరు ఏ విధంగా ఉంటారు, ఏ విధంగా ప్రవర్తిస్తారు, ఏ విధంగా ఆలోచిస్తారు, ఎటువంటి నిర్ణయం తీసుకోవాలని చెప్పే విషయం మీద మనం గొప్పవాళ్ళ జీవితం తెలుసుకుంటాం. దాంట్లో ప్రతి కాలేజీ స్కూల్లో కూడా ఉపాధ్యాయులు ఎక్కువ మార్కులు రావాలి అని చూస్తున్నారు, కానీ ప్రాక్టికల్ నాలెడ్జ్ వాళ్ళకి అందించట్లేదు. స్టూడెంట్స్ డిజిటల్ లెర్నింగ్ ద్వారా, ఆన్లైన్ క్లాసుల ద్వారా విద్యా విధానం నేర్చుకుంటున్నారు. దాన్ని బట్టి విద్యా విధానం కొన్ని లోపాలు విద్యలో సరిచేస్తే నేటి విద్యా విధానం మార్చగలరు. అదేవిధంగా అబ్దుల్ కలాం మాట చెప్తారు, ఎప్పుడు కూడా మనం సక్సెస్ స్టోరీతో పాటు ఫెయిల్యూర్ స్టోరీ చదువుకోవాలట. ఎందుకంటే ఒక భవనం చాలా బాగా కడతారు, చదువు తెలుసుకోగల భవనం కుప్పకూలిపోద్ది, అది తెలుసుకోవాలి. ఎందుకు కూలిపోయింది, ఎప్పుడైతే దానిలో ఉన్నటువంటి ల్యాబ్స్ ఏంటి, ఏదైతే లోటుపాటు ఉన్నాయో అది తెలుసుకున్నప్పుడు నెక్స్ట్ అటువంటి పొరపాటు చేయకపోతుంటాం. భవనం కాదు, ఫర్ ఎగ్జాంపుల్ జీవితంలో కొంతమంది ఫెయిల్యూర్ అవుతారు, చదువులో కావచ్చు, జీవితంలో ఉన్న విషయాలు, వ్యాపారంలో కావచ్చు, రాజకీయాల్లో ఫెయిల్యూర్ అవుతారు. దానికి స్టోరీ, దానికి మెయిన్ కారణం ఏంటి అంటే వాడి యొక్క బ్యాడ్ హ్యాబిట్సా, లేక సరైన నాలెడ్జ్ లేకపోవడం, అది నిర్లక్ష్యమా, మనిషి యొక్క ఎందుకు ఫెయిల్యూర్ అనే విషయం మీద వాడి స్టోరీ తెలుసుకుంటే మనం జీవితంలో అటువంటి తప్పు చేయని చెప్తాడు. అది ఎప్పుడు వస్తే పుస్తకాలు ఏదో తెలుస్తాయి. ఆ విధంగా మనం ప్రతి ఒక్కరు కూడా నాలెడ్జ్ పెంచుకోవాలన్నా, కొత్త ఆలోచన రావాలన్నా, నిజంగా మరి ఇందాక మాస్టర్ చెప్పినప్పుడు, ఇంతగా చేరుగా చెప్పినప్పుడు కూడా నైట్ టైం మనం మంచి నిద్ర రావాలంటే పుస్తకాలు తప్పకుండా మంచి నిద్ర వస్తాయి. లేకపోతే కూడా సెల్ ఫోన్ చూస్తూ ఉంటాం, సెల్ ఫోన్ చూడడం వల్ల తప్పకుండా కళ్ళకు చాలా ఎఫెక్ట్ ఉంటుంది. అందువలన ప్రతి ఒక్కరు కూడా ఎంతో కొంత సమయాన్ని ఒక పేజ్ చేస్తారు, వాళ్ళు ఒక పుస్తకం చదువుతుంటారు. అందువల్ల తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా గొప్పగా జీవిత చరిత్రలో ప్రపంచకానికి సంబంధించిన ఎన్నో పుస్తకాలు చదువుకొని మీ అందరూ కూడా ప్రతిరోజు 1 అవర్ రీడింగ్. ఇదివరకు మేము చదువుకున్న రోజుల్లో ప్రతి స్కూల్లో లైబ్రరీ ఉండేది, ల్యాబ్ ఉండేది. ఇప్పుడు ఎక్కడ లైబ్రరీ లేదు, ల్యాబ్ కూడా ఏదో కార్పొరేట్ స్కూల్ వస్తూ ఉంది. అందువలన పుస్తకం చదవడం చాలా అవసరం. మీ అందరూ కూడా మంచి భవిష్యత్తు ఉండాలంటే, మంచి ఆలోచన రావాలంటే, మంచి క్రమశిక్షణ రావాలంటే టెక్స్ట్ బుక్స్తో పాటు ఇతర పుస్తకాలు చదువుకొని మీ అందరూ కూడా మంచి భవిష్యత్తు ఉండాలని చెప్పి కోరుతూ మీ అందరూ కూడా శుభాశీస్సులు తెలుసుకోండి.
ఆయన నిగర్వి హితభాషి సౌమ్య. కాబట్టి సూటిగా విషయాన్ని మీకు తెలియజేశారు. ఎమ్మెల్యే సార్ చెప్పిన